అందరికీ నమస్కారం అండి. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈరోజు రెండవ రోజు శుభాకాంక్షలు అందరికీ కూడా చక్కగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా అమ్మని కొలుచుకోండి. అమ్మని కొలిచినప్పుడు ఏ సంతృప్తి అయితే మనకి వస్తుందో, మనకి సంతృప్తి రావడం అదే అమ్మవారి అనుగ్రహం అని తెలిసిపోతుంది. లేకపోతే చూడండి, ఏ పనైనా మనం చేసినప్పుడు ఆ పని చేస్తున్న విధానం, చేసిన విధానం, పూర్తి జరిగిన విధానంలో ఆ సమయానికి వచ్చేసరికి మనకేంటి అనిపిస్తుంది, హమ్మయ్య! ఇవాళ నేను అన్నీ సవ్యంగా చేశాను అని మనకి అనిపించినప్పుడు ఒక తృప్తి కలుగుతుంది. ఆ తృప్తే ఆ జగన్మాత తాలూకు అనుగ్రహం. లేకపోతే ఎందుకంటే మానస సంచరరే ఆమె, మానస సంచారిణి కదండి. మన మనసులో ఏదో ఎక్కడో చిన్న లోపం జరిగితే తెలిసిపోతుంది, అయ్యో ఇవాళ ఇది అనుకున్నాను కానీ ఇది చెయ్యలేదే అని. అందుకని సంతృప్తి పొందిన క్షణమే అమ్మవారి అనుగ్రహం అప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది. కాకపోతే ఈరోజు అనుభవంలోకి వస్తుంది. అంటే ఇలా సంతృప్తి పొందినప్పుడు అనుభవంలోకి వస్తుంది. ఇది వాస్తవం. అయితే ఇదే సందర్భంగా మనం ఎన్నో స్తోత్రాలు పారాయణ చేస్తూ ఉంటాం. సహజంగా సంవత్సరం అంతా కూడా పారాయణ చేయడానికి అంటే తీరిక లేకో, సమయం లేకో, నేర్చుకోవడానికి రాకో, అలాగా దాన్ని పక్కన పెట్టేసి ఇగో ఇలాంటి నవరాత్రులు కానీ ఏదైనా పండగలు వచ్చినప్పుడు గబగబా నేర్చుకోవడమో, లేదంటే పుస్తకం పట్టుకోవడమో, లేదంటే అప్పుడు టీవీలో ఉన్నవి ఏవైనా వినడమో చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే మనం ఇంటి పనుల్లో చూడండి, రేపటికి ఏమి కూర వండాలి అన్నది ఆలోచిస్తుంది ఇల్లాలు. అలాగే రేపు జరిగే పనులకి ఇంట్లో కావలసిన సరుకులు ఉన్నాయా అని కూడా ఇల్లాలే ఆలోచిస్తుంది కదా. అలాగే మనం మళ్ళీ వచ్చే పండుగకి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుదాము. ఆ రోజున ప్రశాంతంగా ఎవరి మీద ఆధారపడక్కర్లేకుండా మన స్తోత్రాన్ని సుస్పష్టంగా ఆ దేవి అనుగ్రహించినంత మేర మన శక్త్యానుసారం పారాయణ చేద్దాము అని ఒక సంకల్పం తీసుకుంటే చక్కగా వచ్చేస్తుందండి. సహజంగా మనకి నవరాత్రులలో కూడా అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటారు కదా. నాకు అలాగే జరిగిందండి. నవరాత్రులలోనే పూర్ణ దీక్షాపరులైనటువంటి మా తాతగారు నాకు అక్షరాభ్యాసం చేశారు. అయితే ఆ విధంగా అందుకోసం చెప్తున్నాను. ముందు నుంచే ఈ శ్లోకాలు చదవడం వలన ఒకటి చదువుతున్నప్పుడు ఆ గమ్మత్తు చూడండి, మనసులో ఎంతో ఆహ్లాదం వస్తుంది. ఉత్తప్పుడు ఏదో ఒక ఆందోళన, భయం ఉంటూ ఉంటుంది కదా. సహజంగా ప్రెషర్ ఎక్కువ ఉంది అంటూ ఉంటారు కదా. ఆ ప్రెషర్స్ని, డిప్రెషన్ని తీసేసే ఔషధాల కిందనైనా సరే ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేనిది కదా ఇది. చక్కగా వర్లించుకోవడానికి నేర్చుకున్నాం అనుకోండి, నేర్చుకున్నాము, ఆహా ఒకటి వచ్చిందే, కొత్త ఒక విద్య వచ్చిందే, లేదా ఒక పాఠం వచ్చింది, ఒక స్తోత్రం వచ్చిందన్న సంతృప్తి కూడా ఉంటుంది. ఏమంటారు? అయితే ఈ సందర్భంగా మనకి శరన్నవరాత్రులలో దుర్గా సప్తశతి పారాయణ చేసి వాటి హోమాలు కూడా, చుండి హోమం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అయితే సప్తశతి పారాయణ చేయడానికి దానికి దీక్ష ఉండాలి, గురు ఉపదేశం ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ సప్తశతి చెయ్యలేని వారి కోసం సప్తశ్లోకి అంటే 7 శ్లోకాలలో ఆ మంత్రార్థాన్ని ఇమిడ్చి ప్యాకేజ్ చేసి భగవంతుడు మనకి గురువుల ద్వారా అందించారు. ఇదే విషయాన్ని ఆ మధ్యన శ్రీ శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖరుల వారు సెలవిచ్చారు. అయితే దుర్గా సప్తశ్లోకి అని అన్నది నేర్చుకోవడం వలన చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాలని పొందవచ్చు. అలాగే మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకుని రోజుకి 108 సార్లు, 7 శ్లోకాలే కదండి,
108 సార్లు చొప్పున పారాయణ చేస్తే మీకు ఇంతవరకు ఆగిపోయిన కార్యాలు జయం అయిపోతాయి, శుభకార్యాలు జరుగుతాయి, శత్రుభయం నివారింపబడుతుంది. శత్రుభయాల కోసం, దిష్టి కోసం, వీటి కోసం, వాటి కోసం ఎవరినో ఆశ్రయించి డబ్బులు ఖర్చు పెట్టుకుని అక్కడి నుంచి మళ్ళేవో తెలిసి తెలియని ఉపద్రవాలు తెచ్చుకోనవసరం లేదండి. మన ఋషులు, మన గురువులు మనకు అన్నీ మన దోసిట్లో పోసి పెట్టారు, మనం చూడాలంతే. అయితే ఆ స్తోత్రాన్ని కూడా నేను మీకు నా శక్త్యానుసారం వినిపిస్తాను. మీరు దీనిని పారాయణ చేసిన, అంటే మనకి పారాయణ 2 రకాలు చెప్పారు, శ్రవణ పారాయణ, మనన పారాయణ. వచ్చిన వాళ్ళు చేతిలో పుస్తకం ఉంటే చూసి చదువుతారు, రాని వాళ్ళు దీనిని వింటారు. ఏమంటారు? కాబట్టి ముందు స్తోత్రం చెప్పేసుకుందాం. అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకి మహామంత్రస్య నారాయణ ఋషి అనుష్ఠుప్ ఛందః శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవత శ్రీ దుర్గాంబా ప్రీత్యర్థం సప్తశ్లోకి దుర్గా పాఠే వినియోగః. ఓం జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. ఓం దుర్గే స్మృతా హర్షభీతిమశేషజంతోః స్వస్తైః స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి. ఓం దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఓం రోగానశేషానపహంసి తుష్టారుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రేతాం ప్రయాంతి. ఓం సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైర్వినాశనం. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతేనండి. ఇది కొన్ని స్తోత్రాలు ఉంటాయి కదా, అమ్మవారి స్తోత్రాలు అని కానీ లేదంటే స్తోత్ర నిధిలో కానీ ఇది ఖచ్చితంగా ఉంటుంది. దీనిని మీరు పారాయణ చేయగలరు. ఉంటాను. శ్రీమాత్రే నమః.